జాతీయ క్రీడాకారుడికి రూ. 1.5 లక్షల చెక్కు అందించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి. ఈ నెల 24న మలేషియాలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకున్న పెద్దేముల్ మండలం గాజీపూర్కు చెందిన జాతీయ క్రీడాకారుడు హర్షవర్ధన్కు ఆర్బీఓఎల్ సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రూ. 1.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. బుధవారం తన నివాసంలో శ్రీనివాస్ రెడ్డి, హర్షవర్ధన్కు చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో దేశం కోసం పోటీపడే క్రీడాకారులకు అండగా నిలవడం మనందరి బాధ్యత అని అన్నారు. హర్షవర్ధన్ మలేషియాలో విజయం సాధించి తెలంగాణ, దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేయాలి అని ఆకాంక్షించారు. హర్షవర్ధన్ స్పందిస్తూ, తనకు ఆర్థిక సాయం అందించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. మలేషియా పోటీలో పతకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తాను అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాజీపూర్ సర్పంచ్ లాల్ రెడ్డి, పర్యాద రామకృష్ణ పాల్గొన్నారు. మన సర్పంచ్ గారు లాల్ రెడ్డి గారు చెప్పారు, మా బాబు సేలింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యిండు ఇంటర్నేషనల్గా. అయినందుకు ఏదైనా కాంట్రిబ్యూషన్ చేయమంటే రాడికల్ బై ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద 1,50,000 రూపాయలు ఆ బాబుకు ఇస్తున్నాము. కంపల్సరీ కప్పు గెలుచుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సర్పంచ్. గ్రామానికి చెందిన ఎర్ర హర్షవర్ధన్. ఆయన గత 5 సంవత్సరాల కింద అంటే 9వ తరగతిలోనే ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీలో సెలెక్ట్ కావడం జరిగింది బెంగళూరులో. అయితే సెయిలింగ్ స్పోర్ట్లో ఆయన సెలెక్ట్ కావడం, గత 5 సంవత్సరాల నుంచి సెయిలింగ్ స్పోర్ట్లో 15 ఏళ్ల వయసు నుంచే భారతదేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక పథకాలు కూడా సాధించడం జరిగింది. అందులో భాగంగా 2 గోల్డ్ మెడల్లు, 2 సిల్వర్ మెడల్లు, తర్వాత 2 బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. అయితే వాస్తవంగా కూడా సెయిలింగ్ కాంపిటీషన్ అయితే బోట్ నడపడం ఉంటుందో, సెయిలింగ్ కాంపిటీషన్ లో మన ప్రాంతం వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే సముద్రం మట్టంలో ఉన్న వాళ్ళు, సముద్రం దగ్గర ఉన్న వాళ్ళే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి కొంచెం టాస్క్ ఎక్కువైనా కూడా ఆ స్పోర్ట్స్ ఎంచుకోవడం, దాంట్లో సక్సెస్ కావడం నిజంగా తాండ్రుకే గర్వకారణం. హర్షవర్ధన్ ఒక పరిస్థితి చూసి అంటే వాస్తవంగా కూడా ఇప్పటిదాకా అంటే 16 ఇయర్స్ వరకు కూడా ఈ ఆర్మీ స్పోర్ట్స్ కంపెనీ ఆయనకు స్పాన్సర్ చేయడం జరిగింది. అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఆయనకు స్పాన్సర్షిప్ అవసరం ఉన్నదని తెలుసుకొని గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు అందరూ వారి తండ్రి గారి యొక్క అభ్యర్థన మేరకు శ్రీనివాస్ రెడ్డి గారికి దగ్గరికి రావడం, శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్బీఓఎల్ కంపెనీ తరఫు నుంచి ఏదైతే మన తాండ్రు క్రీడాకారులు ఉన్నారో ఆయనకు అంటే ఎంకరేజ్ చేయడంలో భాగంగా స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా హర్షవర్ధన్ ఖచ్చితంగా కూడా ఈ ఏదైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లంకావీలో జరుగుతూ ఉన్నదో మలేషియాలో, దాంట్లో విజయం సాధించి అనేక మంది క్రీడాకారులకు కూడా స్ఫూర్తి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక రూట్ ఎంచుకొని అక్కడ పోవడం జరిగింది. అక్కడ కూడా ఈ అబ్బాయి కూడా వాస్తవంగా ఆర్మీలో సెలెక్ట్ కావడం కూడా ఉంటుంది. అంటే 21 ఇయర్స్ లోపల ఆర్మీలోకి వెళ్ళిపోవచ్చు ఈ అబ్బాయి కూడా. అనేక మందికి స్ఫూర్తి కూడా ఈ అబ్బాయి నిలవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడం నిజంగా కూడా సీనన్నకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అంటే గ్రామం తరఫు నుంచి కానీ లేకపోతే తాండూరు తరఫు నుంచి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక్కడ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడాకారులకు ఎంకరేజ్ చేస్తేనే నిజంగా కూడా చాలా మంది క్రీడాకారులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం సెయిలింగ్లోనే కాకుండా అనేక క్రీడల్లో కూడా క్రీడాకారులు, మేటి క్రీడాకారులు ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలోకి హర్షవర్ధన్ పోవడం చాలా గర్వకారణం. ఆయన భవిష్యత్తులో కూడా విజయాలు సాధించాలని, ఆ విజయాలు తాండూరుకే స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.